షో మీకో సీక్రెట్ స్టోరీ చెప్తా. అది మిట్ట మధ్యాహ్నం పట్ట పగటీలి చుట్టుముట్టోళ్ళందరూ బువ్వ తినేందుకు పోయిండ్రు. కండ్లకు నల్లటి గంతలు కట్టుకొని ఓ దొంగోడు నెమ్మదిగా ఆ ఇంట్లోకి జొరబడ్డాడు. వెలుగు బాగానే కనిపిస్తుంది, కానీ బెడ్రూమ్ ఎటువైపు ఉందో హాల్ ఎటువైపు ఉందో కనిపించడం లేదు. కానీ 2-3 బీరువాలు ఉన్నాయి. కష్టపడి తెరిచాడు. బంగారం, వెండి, డబ్బులు ఏమీ దొరకలేదు. కానీ 2-3 చిన్న పిస్తోళ్ళు దొరికినాయి. ఓ బుల్లెట్ల ప్యాకెట్ కూడా దొరికింది. ఎందుకో తెలుసా అతను దొంగతనానికి పోయింది ఒక పోలీస్ స్టేషన్లోకి. బాగా చెప్పి నా జోక్ స్టోరీ ఉత్తగానే చెప్పి నాకు ఈ వార్త వేద్దామని సుడరి. పేరు పెద్దరికానికి దత్తత తీసుకున్నాడు కాదు, బరాబర్ దత్తత డ్యూటీలే పడ్డాయి పోలీసులకు. ఈ కాన్ నుంచి ఒక్కొక్క కానిస్టేబుల్ 3 ఊళ్ళను గుత్తపట్టాలన్నట. వారానికి 2 రోజులు వద్దనకుండా ఊళ్ళలోనే షిఫ్టులు చేయాలన్నట. ఒకనాడు ఊరు 3 బాటల కాడ ఊకొని పెద్ద మనిషి లెక్క పంచాదులు కూడా చేయాలన్నట కానిస్టేబుల్. 12 దినాలకో పారి పల్లెలలో నిద్ర కూడా పోవాలన్నట. ఎట్లున్నాయి పోలీసుల కొత్త డ్యూటీలు? మరి పెద్ద పోలీసులకి ఏ డ్యూటీ ఇస్తున్నాడో గానీ చిన్న పోలీస్ సార్లు కానిస్టేబుల్లకైతే ఈ కానుంచి కొత్త డ్యూటీలు తయారు చేసినామని హైదరాబాద్ రేంజ్ పోలీస్ సార్ చెప్పిండు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ కాన్సెప్ట్ 2-3 గ్రామ పంచాయత్స్ కి ఒక పోలీస్ ఆఫీసర్ కేటాయించి ఆ పోలీస్ ఆఫీసర్ 3 విలేజెస్ ఉంటే అట్లీస్ట్ 1 అవర్ కూర్చొని అక్కడే ప్రాబ్లమ్స్ అడిగితే అదే ప్రకారం 15 days లో ఒక్కసారి ఆ విలేజ్ లో నైట్ హాల్ట్ కూడా చేస్తే బాగుంటుంది. ఇది ఒక ప్రోగ్రామ్ ప్లాన్ పెట్టడం జరిగింది. తాండూరులో ఫస్ట్ షురువు చేసి అటెంక అన్ని స్టేషన్ల పోలీసులను పల్లె పోలీసులను చేస్తాడట. మంచిగా ఉన్నది కదా ఉపాయం. లొల్లులు పంచాదులు లేని ఊళ్ళని తయారు చేస్తే స్టేషన్ల కేసులు తక్కువ అవుతాయని ఈ డ్యూటీలు తయారు చేసిండ్రు. అట్లనే మనుషులను బట్టి స్టేషన్ల మర్యాదలు ఇచ్చుడు కూడా తక్కువ అవుతుంది. ఇక లుంగి కట్టుకొని వచ్చినా ప్యాంట్ వేసుకొని వచ్చినా ఒక్క తీరే చూస్తారు కావచ్చు. అంత మంచిగానే ఉన్నది గాని సార్లు కిందోళ్ళకే కాదు మీది దిక్కున్న పోలీసులను కూడా పేదోళ్ళ వాడల బాట పట్టియుండ్రి. అన్నిటికంటే ఎక్కువ కొత్త డ్యూటీల మీద పడి పాత దొంగలను దొరకబట్టుడు మరవకుండ్రి సార్లు. ఆయనతో అందరూ ఊళ్ళ పొంటే ఉన్నారు కదా అని కొత్త లంగలు తయారవుతారు పైలం సార్లు.